మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ అలహాబాద్కి చెందిన ప్రయాగ్రాజ్లో ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఘనంగా జరుగుతున్న ఈ అతిపెద్ద కుంభమేళాలో పాల్గొనడానికి కోట్లాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి తరలి వస్తున్నారు. ఇక్కడికి ప్రజలతో పాటు అఘోరాలు, సాధువులు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో ప్రయాగ్రాజ్కి వస్తున్నారు. నాగసాధువులు వీళ్ళు ఎవరికీ కనపడరు. వీళ్ళు సూక్ష్మ శరీరంతో మన మధ్యలోనే తిరుగుతుంటారని కొందరి అభిప్రాయం. కేవలం గాలి మాత్రమే పీలుస్తూ ఒంటి కాలు మీద నిలబడి ఎవరికీ కనపడకుండా జపం చేస్తూ జీవిస్తారు. ప్రపంచానికి ఎదురయ్యే కొన్ని విపత్తుల నుండి కూడా వీళ్ళు మనల్ని కాపాడతారని కొన్ని పుస్తకాల్లో రాశారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం. అసలు కుంభమేళా అంటే ఏంటి, దాని వెనుకున్న కథ ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మదనం. అమృతం కోసం దేవతలు ఇంకా రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆ క్షీరసాగర మదనానికి ఇంకా ఈ కుంభమేళాకు ఒక సంబంధం ఉంది. అదేంటంటే, ఒకరోజు దూర్వాస మహర్షి స్వర్గానికి వెళ్తుండగా దారిలో మందారమాలలతో ఊర్వశి కనిపించింది. ఆమె చేతిలో ఉన్న మాలని తనకివ్వమని అడిగి ఆ మాలతో స్వర్గానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళిన మహర్షి ఆ మాలని ఊరేగింపులో ఏనుగు మీద వెళ్తున్న ఇంద్రుడికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఆ మాలని తీసి తన ఏనుగైన ఐరావతానికి వేస్తాడు. ఆ ఐరావతం ఆ మాల వల్ల ఇబ్బంది పడి కాలి కింద వేసి నాశనం చేస్తుంది. దానితో దూర్వాస మహర్షికి కోపం వచ్చి, నువ్వు నీ ఐశ్వర్య గర్వంతో నన్ను అవమానించావు కాబట్టి నీ ఐశ్వర్యం అంతా రాక్షసుల పాలై సముద్రంలో కలిసిపోతుంది అని ఇంద్రుడిని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముని శాపం వల్ల ఇంద్రుడి సంపదలన్నీ నాశనం అవుతాయి. శివుడు బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు ఇంకా దేవతలందరూ వెళ్ళి వేడుకుంటారు. అది విన్న శివుడు ఇంకా బ్రహ్మ ఇంద్రుడితో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఉపాయం చెప్పమని అడుగుతారు. అప్పుడది విన్న విష్ణుమూర్తి ఇలా అంటాడు, ఇంద్రుని సంపదతో పాటు అమృతం కూడా సాధించడానికి సాగరమదనం చేయాలని చెప్తాడు. ఇది దేవతలొక్కరి వల్లే కాదు, దీనికి రాక్షసుల సహకారం కూడా కావాలని చెప్పి వాళ్ళకి అమృతాన్ని ఇస్తామని, దానివల్ల వాళ్ళకి చావు రాదని చెప్పి రాక్షసులని కూడా కలుపుకోమని ఉపాయం చెప్తాడు. వెంటనే ఇంద్రుడు అక్కడి నుండి బయలుదేరి రాక్షసరాజైన ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళి, అక్కా చెల్లెల బిడ్డలం, మనలో మనకి గొడవలెందుకు, అమృతం సాధించడానికి పాల సముద్రాన్ని చిలకాలని విష్ణుమూర్తి చెప్పాడు, మనం అందరం కలిసి ఈ పని చేయాలని చెప్పి ఒప్పిస్తాడు. అక్కడి నుండి పాల సముద్రాన్ని చిలికించడానికి దేవతలు రాక్షసులంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చారు. కవ్వం అంటే చిలకడానికి ఉపయోగించేది. వాసుకి అనే ఒక విషం కలిగిన పాముని తాడుగా చేసుకొని దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకొని చిలకడం మొదలుపెట్టారు. వాసుకి అనే పాముకి విషం ఉండడం వల్ల రాక్షసులకి తలవైపిచ్చి మీరు తోక సాయంతో చిలకండని విష్ణుమూర్తి దేవతలతో ముందుగానే చెప్పుంటాడు. తలవైపు నిలబడి ఉండడం వల్ల వాసుకి చిందించే విషపు మంటలకి చాలామంది రాక్షసులు చనిపోతారు. కానీ అది వాళ్ళు గమనించలేదు. మందర పర్వతం కింద ఏ ఆధారం లేకుండా బరువుగా ఉండటం వల్ల సముద్రంలోకి మునిగిపోతుంది. దేవతలు రాక్షసులు ఏం చేయాలో తెలియకలా చూస్తుండగా అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి పర్వతాన్ని ఇంకా వాసుకిని పైకి లేపుతాడు. దేవతలు రాక్షసులు మళ్ళీ ఆ పర్వతాన్ని చిలకడం మొదలు పెడతారు. సముద్రం నుండి భయంకరమైన విషం బయటకొస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ శివుడిని సాయం కోరడంతో ఆయన విషాన్ని నేరేడు పండులా మార్చాడు. మింగేస్తే తన లోపలున్న ప్రపంచానికి హాని జరుగుతుందని తన గొంతులోనే దాచుకుంటాడు. తిరిగి చిలకడం మొదలుపెట్టిన తర్వాత అందులో నుండి ముందుగా కామధేనువు పుట్టింది. దాన్ని మునులు తీసుకుంటారు. తర్వాత వచ్చిన ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని బలిచక్రవర్తి తీసుకుంటాడు. ఏనుగుని ఇంద్రుడు తీసుకుంటాడు. దానితో పాటు కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు కూడా పుట్టారు. ఆ తర్వాత లక్ష్మీదేవి పుడుతుంది. ఆమెని సంపదలకి తల్లని అందరూ పూజిస్తారు. తర్వాత ధన్వంతరి అమృత కలశముతో పుడతాడు. అది చూసిన రాక్షసులు అమృతం దేవతలకి దొరకకూడదని అమృత కలశముని తీసుకుని వెళ్తుండగా దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి తన అందచందాలతో రాక్షసులని మాయ చేసి అమృతాన్ని తీసుకెళ్తుండగా ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ ప్రదేశాల్లో పడతాయి. అక్కడ పుణ్యస్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని భక్తులకి అపారమైన నమ్మకం. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఈ కుంభమేళాలో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం. మాఘమేళా. ఈ మాఘమేళాని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీనికి మినీ కుంభమేళా అని పేరు. దీన్ని మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో జరపడం ఆనవాయితీ. అర్ధ కుంభమేళా. దీనిని 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్రాజ్లో జరుపుకుంటారు. పూర్ణ కుంభమేళా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేసే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా జరుపుకుంటారు. దీనిని హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో జరుపుకుంటారు. మహాకుంభమేళా. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుపుకుంటారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే చేయడం ఆనవాయితీ.
ఈ సంవత్సరంలో మనం జరుపుకుంటున్న కుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి అరుదుగా వచ్చే మహాకుంభమేళనే. దీన్ని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మనిషి తన జీవితంలో ఒకవేళ చూస్తే ఒకసారి మాత్రమే చూడగలడు. మహాకుంభమేళ సమయంలో పుణ్యస్నానమైన షాయి స్నానంకి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతోమంది సాధువులు చాలా ప్రదేశాల నుండి వచ్చి ఇక్కడ అందరూ కలిసి స్నానాలు చేస్తారు. కేవలం కుంభమేళ సమయంలోనే వాళ్ళు సాధారణ ప్రజలకి కనిపిస్తారు. వారిని చూసేందుకు లక్షలాది మంది ఎదురు చూస్తారు. దీనికి ప్రత్యేకమైన రోజులు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం జనవరి 13న వచ్చిన పౌష్ పూర్ణిమ, జనవరి 14న వచ్చిన మకర సంక్రాంతి, జనవరి 29న వచ్చిన మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వచ్చిన వసంత పంచమి, ఫిబ్రవరి 12న వచ్చిన మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26న వచ్చే మహాశివరాత్రి. ఈ ప్రత్యేకమైన రోజుల్లో షాయి స్నానాల్లో ఎక్కువ మంది పాల్గొంటారు. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం అయిన గుప్తుల కాలంలో ఈ కుంభమేళ సమయంలో దేవుళ్ళు నేరుగా భూమి మీదకొచ్చి దీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. గుప్తుల కాలంలోనూ కుంభమేళ జరిగేదని చెప్తారు. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తుగా ఘనంగా చేసేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు కావలసిన సదుపాయాలు కల్పించేవారు. ఆ విధంగా కుంభమేళ మామూలు వేడుక నుంచి ఒక దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. చాలా రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని అక్కడికొచ్చే ప్రజలకి తగిన ఆర్థిక సాయం, సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా అక్బర్ పరిపాలన సమయంలో మహాకుంభమేళ కోసం ప్రత్యేక నిధులు, భూమి కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో కుంభమేళ మరింత ప్రఖ్యాతి చెందింది. కేవలం సాధువులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా కోట్ల సంఖ్యలో స్నానం చేసేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా స్నానం చేశారు. అయితే ఇలాంటి కార్యక్రమంలో ప్రజల్ని ఒకే చోటికి తీసుకొస్తున్నారన్న కారణంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పన్నులు వేసి అణగదొక్కడానికి ప్రయత్నించింది. స్వాతంత్రం తర్వాత మొదటిసారి 1954లో మొదటి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుండి ఈ కుంభమేళా ఆగకుండా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజుల్లో ఆ ప్రదేశం మొత్తం దైవనామ స్మరణంతో దద్దరిల్లిపోతుంది. ఎంత చలివేసినా ఒంటి మీద నూలుపోవు కూడా లేకుండా నాగసాధువులు, సంవత్సరాల పాటు గట్టి దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలు తెంచుకొని దేవుడి కోసం ఆలోచించే సిద్ధులు కూడా అక్కడ దర్శనమిస్తారు. ఇంత పెద్ద వేడుకని చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే నమ్మలేము. 45 రోజుల పాటు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాకుంభమేళాకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించింది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నూతన విధానాలని అమలు చేసింది. భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు వచ్చేలా ప్రత్యేకమైన రైళ్లు, బస్సులు, ఇంకా విమానాలని కూడా ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన భక్తులుండడం కోసం 1,50,000 టెంట్లు, ఇంకా 1,50,000 టాయిలెట్లు అరేంజ్ చేశారు. ఈ పుణ్యస్నానాల్లో పాల్గొనడానికి రోజుకి సుమారుగా 2 కోట్లకి పైగా తరలి వస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి ఇంకా 14 రోజు మాత్రమే మిగిలిన్నాయి. ఈ వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్తారని కోరుకుంటున్నాము. తొందరలో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం.